దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రియ ప్రభు, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ దినమున దైవ గ్రంథమైన బైబిల్ నుంచి ఒక అంశాన్ని మనము ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము మన అంశం పేరేమిటంటే యుగాంత దినాలు. యుగాంత దినాలు. అందులో నుండి మొదటి భాగం మనం చూద్దాం. ఈ యుగాంత దినాల్లో మనము ఎలా జీవించాలా, ఎలా బతకాలా అన్నది వాక్యం నుంచి కొన్ని మాటలు చూద్దాం. అంతకంటే ముందుగా సిద్ధపాటు దినాలు, యుగాంత దినాలు, సిద్ధపాటు దినాలు. ఈ దినాల్లో విశ్వాసులైన వాళ్ళు, విశేషించి విశ్వాసులైన వాళ్ళు ఏ విధంగా జీవించాలా? ఎందుకంటే మరి అబద్ధ ప్రవక్తలు విస్తరణ సంఘాల్లో మత కలయికంగా రాజీ పడిపోతూ ఉన్నారు. విశ్వాసులు చాలామంది అబద్ధ బోధకుల యొక్క ఉచ్చుల్లో పడిపోతూ ఉన్నారు. ఏదైతే ఏముందిలే, అదైనా సంఘమే, ఇదైనా సంఘమే, అక్కడ చెప్పేది వాక్యమే, ఇక్కడ చెప్పేది వాక్యమే అని చాలామంది రాజీ పడిపోతూ సంఘాలు మారుతూ జీవిస్తున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా జీవించడమే మన యొక్క కర్తవ్యము అన్నది గుర్తుంచుకోవాల్సిన విషయాలు. రండి మత్తయి సువార్తలో కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. 4-5 వచనాలను నేను మీకోసమై చదువుతూ ఉన్నాను, గ్రహించవలసిందిగా మనవి. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. 10 వచనం 11 వచనం చదువుకుందాం. 10-11 వచనాలు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. 24 వచనం కూడా చదువుకుందాం. 24 వచనం కూడా, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఈ చదవబడిన లేఖన భాగం కోసమై తల వంచితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నాయన కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినమున నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం ప్రభువా. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం చదువుకుని ఉండగా దీవించుతాను, ఆశీర్వదించు నాయన. యుగాంత దినాలు, సిద్ధపాటు దినాలు మా ప్రభువా, ఈ దినాల్లో అబద్ధ ప్రవక్తల గురించి, విశ్వాసులైన వాళ్ళు మీ రక్తం చేత కడగబడినటువంటి మీ బిడ్డలు ప్రభువా రాజు పడకుండా ఎక్కడ రక్షించబడ్డారో అక్కడనే ఉండి విశ్వాసంలో బలపడి నీ రాజ్యం చేరుట కృప దయచేతండి, సహాయం చేయండి. ఈ వాక్యము మాకందరికి కూడా అర్థమయ్యేలాగున మీరే బోధించుదురని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము ప్రభువే మనకు దీవించి అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన
మాట్లాడుతూ శిష్యులతో ఈ విషయాలు చెప్పినాడు. యుగాంతం గురించి ప్రవచించినాడు ఆయన. యుగాంతం గురించి ప్రవచించినాడు. శిష్యులందరూ కూడా ప్రభు యొద్దకు వచ్చారు. ప్రభునకు ఆ దేవాలయము, మందిరము చూపించినారు. ఆయన అన్నాడు, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు, అయితే రాయి మీద రాయి లేకుండా ఈ మందిరాన్ని, ఈ ఆలయాన్ని పడగొడతారు అని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులందరూ కూడా వచ్చారు. వచ్చి ఏకాంతంగా ప్రభుని అడిగినారు. ఏమడిగారంటే, అన్నారు కదా, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమిటి అని అడిగినారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి అన్నాడు. మోసపరిచేవారు వస్తారు, మీరు మోసపోతారు. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి. మోసపరచబడకుండా, మోసపోకుండా జాగ్రత్త అని ప్రభువు చెప్పినట్టుగా మనం చూస్తాం. అనేకులు నా పేరట వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు, పలువురిని మోసం చేస్తారు. నా పేరట వస్తారు అన్నాడు. నా పేరట వస్తారు. ఎంతమంది వస్తారంట? అనేకులు అన్నాడు. అనేకులు. కాబట్టేనేమో నేటి దినాల్లో మరి స్థానిక సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో, మండలాల్లో 1-2 ఉండాల్సింది, కానీ ఒక ఊరిలో 14, ఒక ఊరిలో 15, ఒక ఊరిలో 50, ఒక ఊరిలో ఇట్లా వేల కొలది సంఘాలు విస్తరించిపోతున్నాయి. అందులో ఈ అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు విస్తరించిపోతూ ఉన్నారు. సేవా పిలుపు ఉండదు, సంఘం ఉండదు, విశ్వాసులు ఉండరు, సంఘం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానే కాదు, సంఘం పంపితే వచ్చిన వాళ్ళు కానే కాదు, కానీ తమకై తామే సొంతంగా పాట వస్తే చాలు, ప్రార్థన వచ్చి చాలు, వాక్యం చదివేది, వాక్యం చెప్పేది వచ్చి చాలు, అయిపోయా వెంటనే సేవకు వస్తూ ఉన్నారు. సేవ మీద బతకాలని వస్తూ ఉన్నారు. సేవ కోసమై చనిపోవాలని కాదు, సేవ కోసమే బ్రతుకుదామనేది కాదు. కానీ చాలామంది కదా విశ్వాసులైన వారిని మోసం చేసి, సంఘాలను విడదీసి బతికినటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. నా ప్రియమైన సోదరి సోదరులారా, విశేషించి విశ్వాసులారా, మీరు క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళు, కొనబడిన వాళ్ళు కాబట్టి మీరు మోసపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఈ అధ్యాయంలో 4వ వచనంలో మనం చదువుకున్నాం, 24:4 చదువుకున్నాం. ఈ యుగ సమాప్తికి సూచనలు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యుగ సమాప్తికి సూచనలు అనేది జ్ఞాపకం చేస్తుంది. ఇది 4వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట రాయబడింది. 14వ వచనంలో కూడా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అనే మాట కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు యుగాంత దినాల క్రమము పూర్తి కావచ్చిందని తెలిపే సూచన ఇది చెబుతూ ఉంది. అంతము దగ్గర పడింది అన్నాడనమాట. అంతము దగ్గర పడింది అంటే కొద్ది లేదా ఈ సూచనలను మీరు చూచినప్పుడు మీరు జాగ్రత్త పడండి అన్నాడు. ఇందులో ఒకటేంటంటే, దృశ్యమాన సంఘములో అబద్ధ ప్రవక్తలు మతపరంగా రాజీపడి పోయేవారు ఎక్కువ మంది అవుతారన్నమాట చెప్పాడు. ఆ తదుపరి అనేక మందిని మోసగిస్తారు. ఇవి మనకు 4వ వచనం, 5వ వచనం, 11వ వచనంలో ఈ 3 వచనాల్లో వ్రాయబడిన మాట. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసము చేస్తారు, పలువురిని
మోసం చేస్తారు అనే మాట చెప్పినాడు. ఇక రెండవదిగా ఆలోచన చేస్తే కనుక వేదనలకు ప్రారంభముగా అన్న మాట ఉంది. సంఘం మోసపోతుంది, విశ్వాసులు మోసపోతారంటే ఇక వేదనలకు ప్రారంభించబడింది, వేదనలు ప్రారంభించబడ్డాయి అన్నది మనము గుర్తుంచుకోవాలి. 8వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ ఉడక వేదనలకు ప్రారంభం. ప్రారంభం ఏమిటి? ప్రారంభం అంటే కరువులు కదా, కరువులు కలుగుతాయి, భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ మనం చూసినప్పుడు దేవుని రాకడా లేదా ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము అన్నాడు, ప్రారంభము అని అన్నాడు. అంత మాత్రమే కాదు ఇవన్నీ మెస్సయ్య శకానికి కూడా ఇది వర్తిస్తుందన్న మాట కనిపిస్తుంది. చూడండి బైబిల్లో 6-7 వచనాల్లో మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇవి జరగవలసి ఉంది. ఏమి జరగవలసి ఉంది? జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేచును. సిద్ధమా? ఇప్పుడు రాజకీయం మీద జరిగేది, అవునా? నేను సిద్ధమే, మీరు సిద్ధమేనా అన్నట్టుగా జనం మీదకి జనము లేస్తున్నారు, రాజ్యం మీదకి రాజ్యము లేస్తున్నారు. నేను సీఎం కావాలి ఎన్నో పథకాలు పెట్టి ప్రజలను మోసగించినటువంటి దినాలు ఈ దినాలు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి మరి యుద్ధాలు, కరువులు, భూకంపాలు మరి ఎక్కువ అవుతాయి. ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అన్నది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక మూడవది ఆలోచన చేస్తే కనుక అంతము సమీపిస్తున్నా అన్నమాట. అంతము సమీపిస్తున్న కొద్దీ దేవుని ప్రజలపై హింస మరి పెచ్చరిల్లిపోతూ ఉంది. హింస, అవునా? దేవుని పిల్లలు హింసిస్తలేరా? దేవుని దాసులను హింసిస్తలేరా? సంఘాలను కాల్చివేస్తున్నారు, పడుగొడుతూ ఉన్నారు, విశ్వాసులైన వారిని కొడుతూ ఉన్నారు, సేవకులను మరీ దారుణంగా చంపేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమిటంటే అంతము సమీపించింది, దేవుని రాకడ సమీపించింది. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. చూడండి 9వ వచనములో రాయబడిన మాట అదే. 9వ వచనములో అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు అన్నమాట. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అన్నమాట. శ్రమల పాలు చేస్తారు, ద్వేషిస్తారు, చంపేస్తారు అనే మాట కనిపిస్తుంది. ఇక ఆలోచన చేస్తే అనేక మంది క్రీస్తు పట్ల తమ స్వామి భక్తికి తిలోదాకాలు మరి పలు విధాలుగా జీవించేవారు ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా, అవునా, భక్తికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఉన్నారు అన్నమాట వాక్యం చెబుతుంది. అవే మనం చదువుకున్నాం. 9వ వచనం నుంచి 10 వరకు చదివితే కనుక, లేదా 10వ వచనం రాయబడిన మాట అనేకులు అభ్యంతర పడి అన్నమాట. అనేకులు అభ్యంతర పడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులు అభ్యంతర పడతారు. అభ్యంతర పడేది ఒకరినొకడు కొట్టుకోవడం, ఒకరినొకడు అప్పగించుకోవడం, ఒకరినొకడు ద్వేషించుకోవడం, ఇవి జరుగుతాయి అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఇక 4వదిగా ఆలోచన చేస్తే దేవుని చట్టానికి విలువ లేకుండా హింసకాండం, నేరాలు పుట్టగొడుగుల్లాగా పెరుగుతాయని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని చట్టానికి విలువ లేకుండా హింసకాండ, నేరాలు పుట్టగొడుగుల్లాగా పెరుగుతాయని. మనుషుల మధ్య మమకారాలు ఉండవు, మనుషుల మధ్య ప్రేమానురాగాలు ఉండవు.
ఈనాడు సొంత ఇంట్లోనే అన్నదమ్ములకు సమాధానం లేదు, అక్కచెల్లెలకు సమాధానం లేదు, తండ్రి కొడుకుల మధ్య సమాధానం లేదు, అత్త కోడళ్ళ మధ్య సమాధానం లేదు. ఏమిటి అంటే దేవుని చట్టానికి విలువ లేకుండా హింసకాండ నేరాలు పుట్టగొడుగుల్లాగా పెరుగుతాయని, మనుషుల మధ్య మమకారాలు, కుటుంబం ఆప్యాయతలు తగ్గిపోతాయి. చూడండి, వచనం 12 వచనంలో రాయబడిన మాట, వచనం 12లో రాయబడిన మాట చూడండి. ఏం రాయబడింది అక్కడ? అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని ఉంది. అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. ఎందుకంటే అక్రమం విస్తరిస్తూ ఉంది, పాపం విస్తరిస్తూ ఉంది. అందుకోసమే అనేకుల ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ఎందుకంటే దుర్నీతి, ఆప్యాయతలు లేవు, ప్రేమానురాగాలు లేవు అనేది మనకు అర్థమైపోతున్న సంగతి జ్ఞాపకం చేస్తుంది. మార్క్స్ వార్త 13:12లో, మార్క్స్ వార్త 13 అధ్యాయం 12వ వచనమును మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలాగ చెబుతుంది: సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగింతురు, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. అర్థమవుతుంది కదా? ఈ అంత దినాల్లో, ఈ చివరి దినాల్లో వాక్యం చెబుతున్న మాట, సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణముకు అప్పగిస్తారంట. సహోదరుడు సహోదరుని, అన్న తమ్ముణ్ణి, తమ్ముడు అన్నను, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగించుదురు. కుమారులు తల్లిదండ్రుల మీదకి లేచి వారిని చంపింతురు. ఎంత ఘోరం! జరిగేటువంటివి ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. అవునా? ఆదిమ కుటుంబంలో జరిగింది. అన్న తమ్ముని చంపినాడు. అక్కడి నుంచి ప్రారంభించబడింది. క్రీస్తు రాకడ వరకు కూడా ఇవన్నీ జరగబోతాయి ఖచ్చితంగా అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇంకేముందంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3:3లో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు 3వ అధ్యాయము 3వ వచనం, 3వ అధ్యాయము 3వ వచనం కూడా చూడాలి. అక్కడ రాయబడిన మాట చూడండి. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వర్జన ద్వేషులు అన్న మాట చాలు. ఇక చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమిటంటే దేవుని చట్టానికి విలువ లేకుండా హింసకాండ నేరాలు కదా, మనుషుల మధ్య మమకారాలు, కుటుంబ ఆప్యాయతలు తగ్గిపోయేటువంటి దినాలు ఈ దినాలు అన్నది మనకు అర్థమవుతుంది. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, కుమారులు తల్లిదండ్రులను పోషించడం లేదు, వారికి అన్నం పెట్టడం లేదు, వారిని ఎక్కడనో కదా, ఏ అనాథాశ్రయాల్లోనో, వృద్ధాశ్రయాల్లోనో, ఏ రోడ్ల మీదనో, ఏ అడవిలో అరణ్యాలనో విడిచిపెట్టలేరా? మనం చూస్తున్నాం కదా కళ్ళారా. కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన అన్నదమ్ముల మధ్య ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే అర్థమవుతుంది యుగాంతము దగ్గరగా ఉందని. అందుకోసమే ఇవి సిద్ధపాటు దినాలు అనేది మనం బాగా గుర్తుంచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 5వదిగా మనం ఆలోచన చేస్తే, బాధలు మితిమీరినప్పటికీ సువార్త మాత్రం లోకమంతటా ప్రకటించడం జరుగుతూ ఉంది. బాధలు మితిమీరినప్పటికీ, బాధలు ఎక్కువైనప్పటికీ సువార్త మాత్రం లోకమంతటా ప్రకటించబడుతూనే ఉంది. సువార్త ఆపడానికి ఒకవేళ ఎవరైనా ఆపినా కానీ సువార్త మాత్రం ఏమాత్రము ఆగదు. నువ్వు ఆపినా ఆగదు. నువ్వు ఎంతమంది చంపుతావో చంపుకో. అవునా? తండ్రి వీరేమి చేయుచున్నారు అనే మాట ఉంది కాబట్టి జరుగుతుంటుంది, హింస జరుగుతుంటుంది.
కొడతారు, తిడతారు, అవమానపరుస్తారు, చంపుతారు. అయినా నువ్వు చంపేది కేవలము మానవ శరీరాన్ని మాత్రమే, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం కాదు. దేవుని సువార్తను ఎవడు చంపలేడు, ఎవంతో కాదు కూడా అసలు. అందుకోసమే దేవుని సువార్త బాధలు మితిమీరినప్పటికీ సువార్త మాత్రం లోకమంతటా ప్రకటించడం జరుగుతుంది. చూడండి అమ్మ, జ్ఞాపకం చేస్తే మీకోసం 14వ వచనంలో రాయబడిన మాట, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతంతట ప్రకటింపబడును అన్నమాట ఉంది. సువార్త ఆగదు. యోహాను చంపితే ఇంకా సువార్త ఆగిపోతుంది అనుకున్నారు ఆనాటి దినాల్లో. కానీ యోహాను చనిపోయిన వెంటనే యేసుప్రభు లేచినాడు. అవునా? యేసుప్రభు చంపితే కనుక ఇంకా సువార్త ఆగుతుంది అనుకున్నారు. కానీ యేసుప్రభు చనిపోయిన తర్వాత శిష్యులు లేచారు. ఇట్లా సువార్త అన్నది ఎప్పటికీ ఆగేది కాదు, క్రీస్తు రాకడ వరకు. సువార్త లోకమంతటా ప్రకటించబడాల్సిందే, ప్రతి మనిషి సువార్త వినాల్సిందే. ఇది దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట. అటు తర్వాతనే అంతం వచ్చేది అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. 6వదిగా ఆలోచన చేస్తే, యుగాంత దురవస్థ అంతటిలోనూ విశ్వాసములో స్థిరంగా నిలిచిన వారి రక్షణ పొందుదురు అనే మాట ఉంది. ఎవరు రక్షణ పొందుతారంట? రక్షణ పొందేది ఎవరు? మారు మనసు పొందేది ఎవరు అంటే వాక్యం చెబుతూ ఉంది, యుగాంత దురవస్థ అంతటిలోనూ విశ్వాసములో స్థిరంగా నిలిచిన వారే రక్షణ పొందేది. మనం రక్షణ పొందుతాము, అది స్థిరము కాదు. అయితే మనం ప్రతిరోజు కూడా మనం రక్షించబడుతూనే ఉండాల్సిందే. 3వదిగా అంతవరకు సహించిన వాడే రక్షణ పొందుతాడన్నది దేవుని వాక్యం చెబుతుంది. ఈ మాట మనకు 13వ వచనంలో మనము చదవగలుగుతాం. 13వ వచనంలో మనం చదవగలుగుతాం, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షణ పొందుతాడన్న మాట ఉంది. సహించేవాడు రక్షణ పొందుతాడు అనేది లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇక చూడండి, 7వదిగా ఆలోచన చేద్దాం. ఇలాంటి సూచనలు మరింత దట్టంగా కనిపిస్తున్న కొద్ది విశ్వాసులు తమ కోసం ప్రభు రాకడ దినం దగ్గర పడుతున్నదని తెలుసుకుంటారు అనే మాట కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇలాంటి సూచనలు మరింత దట్టంగా కనిపించినప్పుడు, హింసకాండ జరిగేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంటే మరి కొద్ది విశ్వాసులు తమ కోసం ప్రభు రాకడ దినం దగ్గర పడుతుందని తెలుసుకుంటారు. అందుకే వాక్యం చెబుతుంది, హెబ్రీ పత్రిక 10:20 చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చూడగా దేవుని వాక్యము చెప్తున్న మాట మనం ఆలకించుదాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఈ మాట చూడండి, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పొరుకొల్పవలనని ఆలోచన చేద్దాం అన్నమాట రాయబడి ఉంది. ఆ దినము సమీపించుటకు మీరు చూచిన కొలది కదా, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురుకొల్పించుకోండి. ప్రభు రాకడ దినం వస్తుంది కాబట్టి విశ్వాసులైన వాళ్ళు మనమే సరి చేసుకోవాలా, సరిదిద్దుకోవాలా. సమాజం కూడట మానొద్దు, ప్రార్థనకు రాకుండా మానొద్దు. ఎన్ని పనులన్నీ ఉన్నది పర్వాలేదు, కానీ అన్ని అట్లా పక్కకు దొబ్బేసి ముందు దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని వాక్యం చదివి నింపాదిగా ధైర్యంతో లోకాన్ని జయిస్తూ పాపాన్ని జయిస్తూ జీవించు వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. యోహాను సువార్త 14:3లో ఇలా వాక్యం చెబుతూ ఉంది. ఆ మాటకు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము మనం చూడగా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మేము తీసుకొని పోతాను అన్నాడు. మీరు నా యొద్ద ఉంటారు,
నా కోసం జీవించేవాడు, నా కోసం బ్రతికేవాడు నా యొద్ద ఉంటాడు అని ఆయన అన్నాడు. మనం దేవుని యొద్ద ఉండాలంటే ఇక్కడ దేవుని సన్నిధిలో మనము ఉండాలా అన్నది లేఖనాలు మనకు జ్ఞాపకము చేస్తున్నాయి. రండి 5వ వచనం చదువుకుందాం. 5వ వచనంలో రాయబడిన మాట, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని ఏం చేస్తారంట, మోసపుచ్చెదరు అనే మాట ఉంది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు మీరు అన్నాడు. అనేకులు పలువురిని మోసపరిచెదరు, పలువురిని మోసపరుస్తారు. మోసపుచ్చుట కదా, ఈ మొదటి ప్రధాన సూచన ప్రత్యేక ప్రాముఖ్యత గలది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఈ యుగాంతములో మతపరమైనటువంటి దగ లోకమంతటా వ్యాపిస్తూ ఉంది. మతపరమైన దగ లోకమంతటా ప్రకాశిస్తుంది. మతం, ఇది మతము కాదు, ఇది మార్గం. అవునా, ఇది మతం కాదు, ఇది మార్గం. యేసు చెప్పాను, నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. మతము కాదు. మతస్థులు వేరే కదా, మతస్థులకు మార్గములో ఉన్న వారికి చాలా తేడా ఉంది. మతస్థులు అంటే అన్నీ ఉంటాయి దాంట్లో, త్రాగుడు ఉంటుంది, తిరుగుడు ఉంటుంది, తిట్టడం ఉంటుంది, కొట్టడం ఉంటుంది. అవునా, అది మతం. కానీ ఇది మార్గం. ఎవరి మార్గం ఇది? యేసుక్రీస్తు మార్గం. నేనే మార్గం అన్నాడు యోహాను సువార్త 14:6లో. గుర్తుంచుకోవాల్సిన విషయాలు చూడండి ఇవన్నీ కూడా. అందుకోసమే వాక్యం చెబుతున్న మాట మనము వింటూ ఉన్నాం, గ్రహిస్తూ ఉన్నాం అన్నది వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ఈ విషయం గ్రహించాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో మనకు తెలియజేసినట్టుగా వాక్యం చెబుతుంది. అందుకోసమే ఈ యుగాంత దినాల్లో జాగ్రత్తగా ఉండండి అనే మాట ఉంది. వచనం 11 చూడండి. 11వ వచనంలో రాయబడిన మాట, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చదరని మాట రాయబడింది. కాబట్టి గుర్తుంచుకుందాం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి అన్నమాట ఉంది కదా. అంత్య దినాలు దగ్గర పడుతుండగా అబద్ధ బోధకులు, ఉపదేశకులు తామర తంపారులుగా వాళ్ళు పుట్టుకొస్తారన్నమాట కనిపిస్తూ ఉంది. అనేకులు పుట్టుకొస్తారట. అంత్య దినాల దగ్గర పడుతూ ఉండగా అనేకులు పుట్టుకొస్తారు, పుట్టగొడుగుల్లాగా అన్నమాట ఇక్కడ చెబుతుంది. దీని గురించి మనం చాలా చెప్పుకోవచ్చు, కానీ మరి అంత వీలు కాదని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కోట్ల మంది ఉన్నారు. అవునా, విశ్వాసులమని చెప్పుకునేవారు సరికొత్త వాక్యం వెల్లడింపులో అంగీకరించే వాళ్ళు ఉన్నారు. ఆడికోతే బాగుంది, ఈడికోతే బాగుంది కదా, పాటల్లో ముంచి తెలిపే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళు లేరు. అన్నీ కూడా కల్పనా కథలే. పావు గంట వాక్యం అంటే 3/4 గంట అంత వాళ్ళ సోదనే ఉంటుంది, కానీ వాక్యానికి ఏమాత్రం చోటు లేదు. అలాంటి బోధకులు, అలాంటి క్రైస్తవులు నేటి దినాల్లో మనం ఎంతోమందిని చూడగలుగుతున్నాం అన్నది వాక్యము చెప్తున్న మాట గుర్తుంచుకుందాం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కదా జ్యోతిష్ శాస్త్రం చెప్పేవాళ్ళు ఉన్నారు. మంత్ర విద్య, ఇంద్రజాలం, ఆత్మల వాహనము కదా, సాతాను పూజలు, ఇవన్నీ చేసేవారు కదా. దురాత్మల, అపవిత్రాత్మలు ప్రభావము క్రైస్తవుల మీద విస్తరిస్తూ ఉంది. ఇది మనం ఎరుగుద్దాము. అందుకోసమే జాగ్రత్తగా మీరు ఉండండి అన్నమాట ఉంది. మోసంలో పడిపోవద్దు, సత్యాన్ని గ్రహించండి. అబద్ధ బోధకు లోపడవద్దు, సత్యమైన వాక్యం, నిత్యమైన వాక్యాన్ని అంగీకరించండి అన్నది యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పాడు. అందుకోసమే మీరు విశ్వాసములో, ప్రేమలో మీరు అభివృద్ధి చెందండి అని ప్రభు అయిన క్రీస్తు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. వచనం 24 చూడండి. 24 వచనంలో, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడని, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి
సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్ కార్యములు కనపరచెదరు అనే మాట ఉంది. సాధ్యమైతే, అవునా, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం గుడుక ఏం చేస్తారంట? మోసకరమైన సైతం మోసపరుస్తారు. తర్వాత గొప్ప సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు. ఇంతకంటే చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద అని చెప్పేసి అందరూ కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళు మనకు కనిపిస్తారు. నిజమే కదా, చనిపోయిన వాళ్ళు లేపినారనుకోండి, వాయబ్బా అనుకుంటాం. సూచక్రియలు అవి ఏవైనా కావచ్చు, మహత్కార్యాలు అవి ఏవైనా కావచ్చు, చేసినప్పుడు ఇక్కడ దేవుడున్నాడు, ఈయనలో దేవుడున్నాడు అని మోసపోయి మోసగించబడి అక్కడికి ఎందరూ పరుగున వెళ్ళేవారు ఉన్నారు. అందుకోసమే దేవుడు మనకు ముందే వాక్యములు రాసి ఉంచాడు. జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, ప్రేమానురాగాలతో జీవించండి, ఒకరినొకరు ప్రేమించండి, వాక్యం కోసం బతకండి. ఇవి అంత్య దినాలు, ఇవి చివరి దినాలు అని ప్రభువు చెప్పిన మాట మనము గుర్తుంచుకోవాలి. సహోదరులారా, అబద్ధ ప్రవక్తల విస్తరణ సంఘాల్లో మరి సహోదరులు అందరూ రాజీ పడిపోతున్నారు. కాబట్టి అలా రాజీ పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మరి ఈ యుగాంత దినాలు, అంత్య దినాలు మేము సిద్ధపాటు కలిగి జీవించే భాగ్యం దయచేతని కృప చూపించండి. అబద్ధ బోధకుల చేతులు పడకుండా, దుష్టత్వములో పాపములో పడిపోకుండా, అపవాది చోటు ఇవ్వకుండా మీ కృప దయచేసి కాపాడండి. మీరు అక్కడ కోసమై సిద్ధపాటు కలిగి జీవించే భాగ్యం దయచేయండి. అందరం కూడా సంఘమంతా ఐక్యత కలిగి జీవించే భాగ్యం దయచేసి, అపవాదిని ఎదిరించే భాగ్యం దయచేసి కాపాడమని మీకు అప్పగించుకుంటూ, ఎంతమంది వాక్యాన్ని వినగలిగిన వారి జీవితాల కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.